ఒక రాష్ట్రం 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న నాయకురాలు ఎన్నికల ముందు నుంచే ఓటమి సంకేతాలు ఇస్తే మీకేమనిపిస్తుంది? ఇది ఒక సాధారణ విషయం కాదు. ఇది ఒక పెద్ద రాజకీయ మార్పునకు సంకేతం. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది మనకు. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి ఎన్నికలో పరిస్థితి తనకు అనుకూలంగా లేదని అర్థం చేసుకున్నట్లు మనకు కనిపిస్తోంది. ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె ఇలా అంటుంది: టాటా, బాయ్ బాయ్, నమస్కారం. టీఎంసీ గెలిస్తే మళ్ళీ కలుద్దాం. ఇది సాధారణ మాటలా అనిపించినా రాజకీయంగా ఇది చాలా పెద్ద నిర్ణయం. జై హింద్, వందే మాతరం, ఖుదా హాఫెజ్, జై జోహర్, ఇన్షాల్లా, జై బంగ్లా, జై బంగ్లా, జై బంగ్లా. సీట్ల లెక్కలు ఏం చెప్తున్నాయి అంటే మనకు మొత్తం అసెంబ్లీ సీట్లు 294. అందులో టీఎంసీ 100 కూడా దాటలేదని అంచనా. బీజేపీ దాదాపు 200 సీట్లు. ఇది ఊహ కాదు, గ్రౌండ్ రిపోర్ట్ చెబుతున్నాయి మనకు. బెంగాల్ రాజకీయ చరిత్ర బెంగాల్లో ఒక ట్రెండ్గా ఉంది. చాలా కాలం పాలించిన పార్టీ ఒక్కసారిగా ఓడిపోతే పూర్తిగా కోల్పోతుందనే ఉదాహరణలు మనకున్నాయి. ఎగ్జాంపుల్, వామపక్షాలు 35 సంవత్సరాల పాలన ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ కనిపించటమే లేదు. అదే పరిస్థితి టీఎంసీకి కూడా రావచ్చు. టీఎంసీకి పెద్ద సమస్యలు ఏమిటంటే అవినీతి ఆరోపణలు, గుండాగిరి, ఎన్నికల హింస. ఈ కారణాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈసారి ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే కేంద్ర భద్రతా బలగాల భారీ మోహరింపు. ఎక్కడైనా గందరగోళం ఉంటే అనిపించిన వెంటనే అరెస్టు, ఫలితాలు వచ్చే వరకు జైల్లోనే. దీంతో గుండాగిరి తగ్గింది, ప్రజల మనోధైర్యం పెరిగింది. గ్రౌండ్ రియాలిటీ పెద్ద మార్పు. గతంలో ఓటర్లను బెదిరించడం, బూత్ క్యాప్చరింగ్ ఇవి సాధారణం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తున్నారు. స్పెషల్గా మహిళా ఓటు కీలకం. ఎందుకంటే గతంలో మహిళలు భారీగా మమతా బెనర్జీకి ఓటు వేశారు. ఇప్పుడు అదే మహిళలు అసంతృప్తిగా కూడా ఉన్నారు. కొంతమంది ఇలా అంటున్నారు: మాకు భద్రతను ఇవ్వండి అని. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎన్నికల ఫలితాన్ని మార్చే ఫ్యాక్టర్. ఇంకోటి సుప్రీంకోర్టు ఎఫెక్ట్ కూడా ఉంది. ఓటర్ల జాబితా పరిశీలన, 90 లక్షల పేర్లు తొలగింపు. సుప్రీంకోర్టులో కూడా ఎన్నికల కమిషన్కి మద్దతు ఇచ్చింది. దీంతో ఫేక్ ఓటింగ్ తగ్గింది, ఎన్నికలు మరింత క్లీన్ అయ్యాయి. టీఎంసీలో భయం ఎందుకు వచ్చింది అంటే ఈడీ, సిబిఐ కేసులు, అధికారాన్ని కోల్పోతే సమస్యలు. దీంతో కొంతమంది నాయకులు సైడ్ మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బీజేపీ కాన్ఫిడెన్స్ దీంతో ఎక్కువగా పెరిగింది. బీజేపీ నేతలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వారి అభిప్రాయం ఏమిటి అంటే ఈసారి గుండాగిరి పనిచేయదు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని. గ్రౌండ్ స్టోరీస్లో ఒకసారి చూస్తే ఒక వ్యక్తి చెప్పిన అనుభవం. ర్యాలీలో ఉన్న ప్రజలను అడిగితే బయటకు మద్దతు చూపినా లోపల మార్పు కోరుకుంటున్నారు అని. ఇది నిజమైన రాజకీయం. ఈసారి ఎన్నికల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే ఫస్ట్, సెంట్రల్ ఫోర్స్. సెకండ్, మహిళల ఓటు. థర్డ్, ఫేక్ ఓటింగ్ తగ్గింపు. ఈ 3 ఫ్యాక్టర్స్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇది కేవలం ఎన్నిక మాత్రం కాదు, ఇది పవర్ చేంజ్కి పోరు. ఇది ఫియర్ ఫ్రీడమ్కి పోరు. ఇప్పుడు ప్రశ్న, నిజంగా మార్పు వస్తుందా లేక మమత మళ్ళీ గెలుస్తారా? ఈసారి ఎన్నికలు చాలా కీలకం ఫ్రెండ్స్.
రాజకీయాల్లో ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రజలు మార్పు కోరుకుంటే వారిని ఏ శక్తి ఆపలేదు. ఒక్కసారి బెంగాల్ అదే దిశగా వెళ్తుందా, లేదా మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుందా, ఇది ఫలితాల్లో తెలుస్తుంది. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి, వీడియోను షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో విశ్లేషణతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతా కీ జై, జై హింద్.